సైబర్ క్రైమ్స్ లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు డిజిటల్ అరెస్ట్. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఫోన్ వీడియో కాల్స్ రూపంలో అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. ఫోన్లు చేసి మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారంటూ భయపెడుతున్నారు. దీని నుంచి బయటపడేందుకు జరిమానా కట్టాలని బెదిరిస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ కేసులు, సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. ఈ ఏడాదిలో మన దేశంలో 3,000 కోట్ల రూపాయల డిజిటల్ అరెస్ట్ల పేరుతో సైబర్ క్రిమినల్స్ కొట్టేశారు. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ మోసాలను ఉక్కుపాదంతో అణచివేయాలంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక్క మన దేశంలోనే 3,000 కోట్ల రూపాయల సొమ్మును డిజిటల్ అరెస్ట్ పేరుతో బాధితుల నుంచి కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. ఇందులో ఎక్కువ మంది బాధితులు వృద్ధులే. ఈ కేసుల ఫిర్యాదు కోసం కేంద్ర హోంశాఖ ప్రత్యేక యూనిట్ ని కూడా ఏర్పాటు చేసింది. అయితే సమగ్ర వివరాలు న్యాయస్థానానికి అందించేందుకు సమయం కావాలని కోరింది. ఇక ఇప్పటికే సిబిఐ ఇలాంటి మోసాలపై దర్యాప్తును కూడా ముమ్మరం చేసింది. కేంద్ర హోంశాఖ పరిధిలోని సైబర్ క్రైమ్ డివిజన్ నుంచి సాంకేతిక సాయం చెబుతోంది. మొత్తం వ్యవహారంపై దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని యోచిస్తూ ఉన్నట్టుగా గత విచారణలో సుప్రీంకోర్టు తెలిపింది.